శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికి కూడా ఈ ఉదయకాలంలో శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి గత రాత్రి దేవుడు మనకి సుఖమైన నిద్రను, చురుకైన మెలకువను అనుగ్రహించి మరొక నూతన దినాన్ని మనందరికీ దేవుడు ప్రసాదించాడు. దేవుడిచ్చేటువంటి యొక్క దినాన్ని బట్టి అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినం అనుదిన మన్నాలో డైలీ బ్రెడ్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో 20వ వచనంలో రాయబడినటువంటి మాటని మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. గనుక ఏ స్థలములో మీకు బాకానాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. దేవుని బిడ్డలారా, ఈ దినం శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని దేవుడు మీకు అనుగ్రహించారు. దేవుడు మనందరికి కూడా తన వాగ్దానం చేత, తన వాక్యం చేత ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నాడు. ఆ భాగంలో ఒక మాట ఏంటంటే, మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేయను. ఈ రోజున దేవుడు మనతో, మన పక్షాన, నీ పక్షాన, నా పక్షాన కార్యం చేయబోతున్నాడు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి స్థితిగతులను బట్టి, ఆర్థిక విషయాల్లో కావచ్చు, అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు కావచ్చు, మనం పనిచేసేటువంటి పరిసరాల్లో మనకి అనేకులు మనం గిట్టినటువంటి వారుగా, మన యొక్క టాలెంట్ని బట్టి మరి ఎదుటివారు వారవలేనటువంటి వారు ఎందరో ఉంటారు. కానీ మనం వారి మీద తిరుగుబాటు చేయాల్సిన పనో, మనం వారిని తిరస్కరించాల్సిన పని, వారి మీద మనం మరి తిరుగుబాటుతనంగా పగబట్టి పంతంతో ప్రతీకారాలు వారిని తిట్టడం, కొట్టడం, శపించడం అనేటువంటి చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నీవు నేను దేవుని బిడ్డము. మన తండ్రి పరలోకపు తండ్రి మన పక్షాన, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనుషులు, అధికారులు, బంధువులు, మన అనుకున్నటువంటి వారు మనకు ఎవరు లేకపోయిండొచ్చేమో, కానీ మనం అనుకుంటూ ఉన్నారేమో, నాకెవరున్నారు పక్షాన్ని వ్యాజ్యమాడటానికి, పక్షాన నిలబడటానికి, నాకు సపోర్టుగా ఉండటానికి నాకెవరున్నారని చెప్పేసి దిగులు పడుతున్నారేమో. దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పరిస్థితుల్లో మనకి విజయాన్ని ఇవ్వటానికి. ఎందుకంటే మనం బైబిల్ గ్రంథాలను గమనించినట్లయితే మన పితరులు ఐగుప్తు నుంచి బయలుదేరినారు. ఐగుప్తు నుంచి బయలుదేరిన నాటి నుంచి కూడా మరి మోషే నాయకత్వంలో దేవుడు వారిని ఏ విధంగా నడిపించాడో, శత్రువులు చుట్టూ ఉన్నప్పటికి కూడా దేవుడు వారి మీద జయమిస్తూ వచ్చాడు. శత్రువులను చూసి భయపడ్డారు, అధైర్యపడ్డారు, కృంగిపోయారు. దేవుడు మమ్మల్ని వీరికి అప్పగించడానిక ఐగుప్తుని తీసుకొచ్చిందని చెప్పేసి వారు ఎంతగానో ఆవేదనతో, నిరుత్సాహంతో వారు బాధపడ్డప్పుడు దేవుడు మోషే ద్వారా జ్ఞాపకం చేశాడు. ఈ నిర్గమాకాండంలో కూడా ఒక మంచి మాట జ్ఞాపకం చెప్పాడు. నిర్గమాకాండంలో దేవుడు నా పెద్దలను ఉద్దేశించి శ్రేష్టమైనటువంటి మాట 14వ అధ్యాయంలో 13వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు. ఏమంటాడంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలని ప్రజలతో చెప్పెను. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా నీ పక్షాన. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉండగానే నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని బట్టి అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు, జడియవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. నేను ఒంటరివాణ్ణి, నేను ఒంటరిదానిను, నాకు ఎవరున్నారు నా విరోధికి? మరి నేను చాలా అలసైపోయాను, నా ఇరుగు పొరుగు వారు నన్ను నా మీద ఎప్పుడు కూడా మరి ఏదో ఒక చిన్న వాటికి గొడవ పెడుతున్నారు అని చెప్పేసి అధైర్యపడుతున్నావేమో. దేవుడు మన పక్షాన ఉన్నాడు, నీ పక్షాన, నా పక్షాన. మనకి కావలసినటువంటి జయాన్ని
మన పరిస్థితులు అన్నింటిలో కూడా మనకున్నటువంటి ప్రతి ఇబ్బందిలో కూడా జయాన్ని ఇస్తాడు. అది ఉద్యోగం కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, అది ఎలాంటి పరిస్థితులు అయినప్పటికి కూడా ఏమాత్రం కూడా అధైర్యపడొద్దని చెప్పేసి ఈ దినం అంతట్లో కూడా దేవుడు నీతో ఉండబోతున్నాడు. దేవుడు నీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షాన నిలుస్తూ ఉన్నాడు. దేవుడు నీ పక్షాన జయాన్నిచ్చి నిన్ను విజయం వైపుకు నడిపించేటువంటి దైవం నీతో ఉండబోతున్నాడు. ఈ యొక్క మాటలు ఈ జీవితంలో ఈ దినమంతట్లో కూడా దేవుడు స్థిరపరిచి ముందుకి నడిపించగాక. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడి తండ్రి, మీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ ఉదయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమంతట్లో మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పితరులు ప్రభువా ఏ రీతిగా నడిపించారు, ఏ రీతిగా వారికి ఏ శత్రువుల మీద, పరిస్థితుల మీద, బంధకాల మీద, బలహీనతల మీద ఏ విధమైనటువంటి జయాన్ని ఇచ్చారో ఈ దినం నా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నాయన అయ్యా వారికి జయాన్ని మీరు దయచేయండి. వారి మీద వ్యతిరేకంగా, విరోధంగా అయ్యా మరి కుట్టుపడినటువంటి వారి మీద, శత్రువులుగా ఉన్నటువంటి వారి మీద, కిడు తలపెట్టిన వారి మీద అయ్యా మీ బిడ్డలకు నా తండ్రి ఆటంకాలు కలిగించేటువంటి వారి మీద మీ నామములో జయాన్ని వారికి అనుగ్రహిస్తూ వారి పక్షాన మీరు యుద్ధం చేయబోతున్నారనేటువంటిది విశ్వసిస్తున్నాయన మీ మేళ్లతో, మీ కార్యాలతో మీ బిడ్డలు స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించినాను తండ్రి. ఆమేన్.